సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ముఖ్యంగా ఈ ఛానల్ని యువత చాలా శ్రద్ధగా చూస్తున్నారు. దీంట్లో ఈ వారం నుంచి కొన్ని స్పెషల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఒకటంటే యువత కోసం సాఫ్ట్ స్కిల్స్. ఆ సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి, వాటి ప్రాధాన్యత ఏంటి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయం తెలియజేస్తున్నాం. రెండోది విద్యార్థులకు, ముఖ్యంగా హై స్కూల్ స్టూడెంట్స్కి, కాలేజ్ స్టూడెంట్స్కి, వాళ్ళు ఒక మంచి విద్యార్థిగా, ఒక మంచి స్టూడెంట్గా డెవలప్ కావాలంటే వాడికి ఎటువంటి గుణాలు కావాలి అనేది చెప్పదలుచుకున్నాం. ఈ రోజున మనం మంచి స్టూడెంట్గా రాణించాలంటే ఏం చేయాలి, ఏం కావాలి వాడికి. మామూలుగా ఒక టీచర్ కానీ లేదా ఇంకొక పెద్దవాళ్ళు కానీ ఏమండి మంచి స్టూడెంట్ అంటే ఎవడండి అని అడిగామనుకోండి, ఓ విద్యార్థి మీరు మంచి స్టూడెంట్గా ఎదగాలరా, మంచి స్టూడెంట్ టీచర్ అంటాడు, మంచి స్టూడెంట్గా బాగా తయారవ్వాలరా నువ్వు, మంచి స్టూడెంట్ పెంచుకోవాలరా నువ్వు అని అంటాడు టీచరు. ఏంటి మంచి స్టూడెంట్, ఏ రకంగా మంచి స్టూడెంట్ అవుతాడు వాడు? అది తీసుకున్నట్లయితే టీచర్ పాఠం చెప్తూ ఉంటే శ్రద్ధగా వినడం, లిజనింగ్, గుడ్ హీరింగ్. దాన్ని మైండ్ఫుల్ హీరింగ్ అని కూడా అంటాం. మనసు పెట్టి వినడం, మైండ్ఫుల్ హీరింగ్. పాఠం చెప్తుంటే మనసు పెట్టి వినడం. ఇంకా అంతేకాదు ఇక టీచర్ పాడు ఏంట్లే అనేది అటు అక్కడ ఇంకో ఆలోచిస్తూ ఏదో చూసుకుంటూ ఏదో ఆలోచిస్తూ అలా ఉంటే కాదు. క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు మైండ్ఫుల్ హీరింగ్ అంటే శ్రద్ధగా వినడం, చక్కగా వినడం, శ్రద్ధగా వినాలి. మంచి ఉంటే అది అప్పుడు అంది. రెండోది చెప్పిన పాఠాలని ఇంటి దగ్గర శ్రద్ధగా చదువుకోవడం, మైండ్ఫుల్ రీడింగ్ అంటాం. అంటే ఇంటికి లేక హోంవర్క్ ఉంటే హోంవర్క్ చేసుకోవడం, అలా కాదు. ఇంటికి లేక చెప్పిన పాఠాన్ని టీచర్ ఏం చెప్పారు ఏంటి అని చెప్పి తన టెక్స్ట్ బుక్లో ఆ పాఠాన్ని శ్రద్ధగా చదవడం, ముందు వినడం తర్వాత చదవడం. ఎప్పుడైతే మనసు పెట్టి చదువుతాడో వాడికి పాఠం ఆ టీచర్ చెప్పింది ఈ చదివింది బుర్రకెక్కిపోయి చక్కగా పట్టేస్తుందండి. ఏ రోజుకి ఆ రోజు పాఠాలు చదివాడే మంచి స్టూడెంట్ అండి. ఊరికే చదవడం కాదు, మైండ్ఫుల్ హీరింగ్, మైండ్ఫుల్ రీడింగ్, చదవడం, రీడింగ్, మైండ్ఫుల్ రీడింగ్, శ్రద్ధగా చదవడం, తన పాఠాన్ని చదువుకోవాలి. ఇంకా మూడోది అంటే టీచర్ ప్రశ్న వేస్తే సరిగ్గా చదవడం. నెక్స్ట్ వెళ్తాడు టీచర్ చెప్తాడు, నిన్న మనం జరిగిన పాఠంలో ఈ విషయాలు చెప్పుకున్నాము అని చెప్పి, ఏం చెప్పానురా నిన్న మీకు చెప్పండి అని ఎవరో లేపుతాడు. నిన్న నేను చెప్పిన పాఠంలో మీకు ఏం చెప్పాను, మీకేం అర్థమైంది చెప్పండి రా అంటాడు టీచరు. లేచి ఆ సరిగ్గా ఆన్సర్ ఇవ్వడం, ఏమి అడిగాడో ఆ ప్రశ్నకి సరిగ్గా ఆన్సర్ ఇవ్వడం, అంటే సరిగ్గా జవాబు ఇవ్వడం, మైండ్ఫుల్ ఆన్సరింగ్. శ్రద్ధగా చదివింది గుర్తించుకుని చెప్పవలసిన రీతిలో సరిగ్గా చెప్పడం. అంతేగాని గందరగోళం చెప్పకూడదు, క్లారిటీ ఉండాలి. ఏదో చెప్తున్నాను కాదు, వాడు ఇంటికెళ్ళి విన్నాడు, ఇంటికెళ్ళి చదివాడు, అది ఇచ్చే జవాబు కూడా ఎటువంటి గందరగోళం లేకుండా విత్ క్లారిటీ స్పష్టంగా తనకు అర్థమైంది అనేది. ఎప్పుడు తగ్గ ఆన్సర్ ఇస్తాడు, సరిగ్గా వినడం, సరిగ్గా చదవడం, చేసేవాడు సరిగ్గా ఆన్సర్ ఇస్తాడు, సరిగ్గా ఆన్సర్. ఇక నాలుగోది ఏంటి, పరీక్ష పెడితే సరిగ్గా రాయడం. పరీక్షలు వస్తాయి కదా, మంత్లీ టెస్టులు ఉంటాయి, క్వార్టర్లీ టెస్టులు ఉంటాయి. ఆ టెస్టుల్లో ఆ చదివింది ఆ ప్రశ్న వస్తే ఆ ప్రశ్నని సరిగ్గా రాయడం, మైండ్ఫుల్ రైటింగ్. అంటే వినడం, చదవడం, ఆన్సర్ ఇవ్వడం, తర్వాత రాయడం. ఈ 4 సరిగ్గా ఉంటే వాడు మంచి స్టూడెంట్ అండి. ఇది సాధారణంగా చెప్పేది. అంటే స్టూడెంట్ అని వాడికి మంచి స్టూడెంట్గా రాణించాలంటే కావాల్సిన లక్షణాలంటే ఇవి. ఒక్కటి ఫెయిల్ అయితే, దీంట్లో ఏ ఒక్కటి ఫెయిల్ అయినా సరే తక్కిన 3 వేస్ట్. క్లాసులు సరిగ్గా విననుకోండి, మైండ్ఫుల్ హీరింగ్ లేదనుకోండి, తక్కినవి సరిగ్గా పాఠం సరిగ్గా ఏముందిలే పుస్తకంలో లేదు, నువ్వు చదువుకున్నాలే, గైడ్ ఉంది కదా గైడ్ చదువుకోండి, ఇదేంటో ఇంత చెబుతున్నాడు చాదస్తంగా, మీ టీచర్కి చాదస్తం అనుకో. చాస్తుంది కదా, టీచరే పుస్తకం ఏమో చెబుతాడు, ఏదో చెబుతాడు అసలు అర్థం కావట్లా, పోయి గైడ్ చదువుకోను. గైడ్ చదివి ఏమొస్తుంది, మొదట్లో ఫీల్. సరే విన్నాడు, తర్వాత చదవడు, ఇంటికి చదవడు, ఈ విన్న కాస్త బుర్రలోంచి బయటకు పోతుంది. విన్నది చదవడం, ఆన్సర్ ఇవ్వడం, తర్వాత రాయడం, ఇవన్నీ 4 ఉంటేనే మొదటి రోజు క్లాస్ రూమ్లో విన్నదానికి అప్పుడు వెనుకలిసి ప్లస్ పాయింట్ అయ్యి సరిగ్గా సక్సెస్ అవుతాడు. లేకపోతే
అంటే 4 ఏ ఒక్కటి మంచి స్టూడెంట్గా రాణించాలంటే ఈ 4 గుణాలు ఖచ్చితంగా ఆ విద్యార్థిలో ఉండాలి. మీలో ఉన్నాయా లేదా? అది హై స్కూల్ స్టూడెంట్ కావచ్చు, కాలేజ్ స్టూడెంట్ కావచ్చు. అంతేగాని రేపు చదువుకున్నాంలే, రేపు రాద్దాంలే, చెప్పకపోయినా రా, నాకు అర్థం కాలేదని చెప్పి తప్పించుకుందాంలే, లేదా ఏదో నోటు గురించి చెప్దాంలే, లేదా స్టాండప్ అనిపించి అంతేగా ఉంచుదాంలే, ఇలా అనుకుంటే కుదరదు. వాడు గుడ్ స్టూడెంట్ ఎలా అవుతాడు? అంటే మంచి స్టూడెంట్ అండి 4 గుర్తుంచుకోండి. మంచి స్టూడెంట్ రాణించాలంటే 4 ఉండాలి. అందరూ బాగానే ఉంది. మరి 4 నేర్చుకున్నాడు, బాగానే చక్కగానే ఉంది. వాడు 4 చక్కగా వింటున్నాడు, చదువుతున్నాడు, జాబ్ ఇస్తున్నాడు, రాస్తున్నాడు, బాగానే ఉంది. అయితే కొందరు ఎడ్యుకేషనిస్టులు అంటే విద్యావేత్తలు, అలాగే కొంతమంది ఎడ్యుకేషనల్ మోటివేటర్స్ ఉంటారు. వాళ్ళు ఎలా చదవాలి, ఎలా చదవాలి అని చెప్తుంటారు. మనం ఇంతకు మంచి స్టూడెంట్ అంటే 4 గుణాలే తెలుసుకున్నాం. అలా కాకుండా ఒక టీచర్స్ తీసుకున్నా, కొంత ఎడ్యుకేషనిస్టులు తీసుకున్నా, ఎడ్యుకేషనల్ మోటివేటర్స్ని తీసుకున్నా, వాళ్ళు మంచి విద్యార్థి అని మనం ఇంగ్లీష్లో ఉన్న స్టూడెంట్ అంటాం. అంతే కదా, స్టూడెంట్. ఈ స్టూడెంట్ STUDENT అని ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నాయి కదా, ఈ ఇంగ్లీష్ అక్షరాలు అన్నీ కలిస్తే స్టూడెంట్ అయింది. STUDENT. వీళ్ళు వేసారంటే ఈ స్టూడెంట్ అనే పదంలోనే మీకు ఏదో స్టూడెంట్ అనే వర్డ్ ఉందో ఆ వర్డ్లోనే స్టూడెంట్ కాసిన విశేష గుణాలన్నీ ఉన్నాయి. స్టూడెంట్ అన్నవాడికి ఏ గుణాలు ఉండాలి, వాళ్ళు దాన్ని విడగొట్టి కొద్ది ఎడ్యుకేషనల్ మోటివేటర్స్, ఎడ్యుకేషనిస్టులు చెప్పారు. ఒక్కొక్క పదాన్ని అక్షరం విడగొట్టి ప్రతి ఒక్క అక్షరానికి ఒక పదాన్ని విశేషంగా పేర్కొని చేశారు. అదేంటని చూద్దాం. ఏంటంటే స్టూడెంట్ అని వర్డ్ తీసుకున్నాం కదా, స్టూడెంట్ పదం తీసుకున్న దాంట్లో ఎస్ అనేది మొదటి అక్షరం. ఎస్ ఫర్ సిన్సియారిటీ. స్టూడెంట్లో ఎస్ ఉంది కదా, ఎస్ ఫర్ సిన్సియారిటీ. అలాగే ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్ అని మళ్ళీ ఫర్ అని ఈ స్టూడెంట్లో కూడా అలాగే. మన ఏ ఫర్ యాప్ అని అందరూ గుర్తొచ్చేస్తుంది కదా. తిల్లు ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు అని నేర్చుకుంటున్నాం. ఆరంగానే మీరందరూ గుర్తుంచుకోవాల్సిందంటే ఇక స్టూడెంట్ అనే అక్షరాన్ని చేసి ఒక్కొక్క స్టూడెంట్కి ఏం ఇచ్చాడు. ఫస్ట్ ఎస్ అనేది స్టూడెంట్ ఫర్ సిన్సియారిటీ, ఎస్ ఫర్ సిన్సియారిటీ. ఏదైనా సరే దాన్ని చక్కగా మన దాన్ని ఒక సిన్సియారిటీ, దాంట్లో సిన్సియర్గా ఉండాలంటే నిజాయితీగా, పట్టుదలగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. సిన్సియారిటీ, చదివే విషయంలో నిజాయితీ ఉండాలి. మస్కా కొట్టడం, టీచర్ మస్కా కొట్టడం అలాంటివి ఉండకూడదు. అది ఎస్ ఫర్ సిన్సియారిటీ. ఇంకా నెక్స్ట్ వర్డ్ ఏంటి? నెక్స్ట్ వర్డ్ లెటరు టీ. టీ ఫర్ టఫ్నెస్. టీ ఫర్ టఫ్నెస్ దృఢత్వం. దృఢత్వం అనమాట. దృఢత్వం అంటే అలసిపోయినటువంటి మంచి ఆరోగ్యం. వాడు చదవాలి, గట్టిగా చదవాలి, రాత్రి ఆ పాఠం పూర్తి చేసేవారు చదువుకోవాలి. వాడు అనుకునే దృఢ అంటే మనిషి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి. కడుపు నిండా భోజనం చేయాలి, కంటి నిండా నిద్రపోవాలి. అప్పుడే బ్రెయిన్ పనిచేస్తుంది. ఏది సరిగా లేకపోయినా, తిండి సరిగా లేకపోయినా, లేకపోతే నిద్ర లేకపోయినా సరే వాడు ఆరోగ్యం బాగుంటుంది. అంటే టీ ఫర్ టఫ్నెస్. ఆ టఫ్నెస్ అంటే వాడు విస్టాండ్ అవ్వాలి దేనికైనా సరే. టఫ్నెస్, దృఢత్వం కావాలి, వాడికి దృఢంగా ఉండాలి. అంచేత ఆరోగ్యం అనేది ముఖ్యం. సిన్సియారిటీ ఎంత ముఖ్యం, ఆరోగ్యత. ఇంకా యూ ఫర్ అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ వాడితే అర్థం చేసుకోవడం, ప్రతిదీ అర్థం చేసుకోవాలి. ఇంతమంది మేము చెప్పాను. గుడ్ లెర్నింగ్, మైండ్ఫుల్ లెర్నింగ్, చదువు కాదు, హీరింగ్ కావాలి, మైండ్ ఫర్ హీరింగ్ కావాలి. ఆ హీరింగ్ అనేది దాంతోపాటు అండర్స్టాండింగ్ కావాలి. అంచేత యూ ఫర్ అండర్స్టాండింగ్, అర్థం చేసుకో, అర్థం కాదు వాళ్ళు అడగాలి వాడిని. అంచేత డీ ఫర్ డెడికేషన్, చదువు కోసం డెడికేషన్, దానికి అంకిత భావంతో చేయాలి. స్టూడెంట్లో డీ ఫర్ డెడికేషన్. ఈ ఫర్ ఎంతూజియాజం, తెలుసుకోవాలనే జిజ్ఞాస. ఈ ఫర్ ఎంతూజియాజం. ఎంతూజియాజం అంటే ఉత్సాహం కావాలి. ఆ ఉత్సాహంతో ఎంతూజియాజం ఏంటి, దాంతో జిజ్ఞాస, తెలుసుకోవాలంటే కావాలి. ఎన్ ఫర్ నావల్టీ, సృజనాత్మకత. నావల్టీ దేనికైనా సరే సృజనాత్మకత, కొద్ది ఆలోచన. అవుట్ ఆఫ్ బాక్స్ అంటాడు. ఇప్పుడు మీరు నేను చెప్తాను, ఎడ్యుకేషన్ మోటివేట్స్. అవుట్ ఆఫ్ బాక్స్ అంటే నువ్వు మామూలుగా కాదు, నీవు దాని నుంచి బయటకు వచ్చి ఇంకా అర్థం ప్రయత్నం చేయాలి. ఇది బేస్ చేసుకుని ఇంకా నువ్వు ఇదేంటికి, ఇదేమిటి,
ఇది ఎందుకు, ఇది ఎలా అని ఆలోచించాలి. అంతేకాని ఏదో విషయం తెలుసుకుని ఒక అర్థమైపోయింది కదా అనుకోవడం కాదు. ఎల్లే చేయాలి పెద్దాన్ని. ఎందుకు, ఏమిటి, ఎలా. ఎప్పుడైతే ఎందుకు, ఏమిటి, ఎలా అని మనం దానికి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తామో మన నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. అంచేత ఎప్పుడుగా ఎన్ ఫర్ నావెల్టీ, సృజనాత్మకత. ఆ సృజనాత్మకత ఉంటేనే మనం ఎవరైనా సక్సెస్ అవుతాడు. టీ ఫర్ టైం సెన్స్, సమయం విలువ తెలిసి ఉండాలి. లాస్ట్ స్టూడెంట్ అన్నట్లో లాస్ట్ది టైం సెన్స్. టైం సెన్స్ మనం ఇంత టైంలో ఇది పూర్తి చేయాలి. ఇంత పరిశ్రమ ఒక్కొక్క క్వశ్చన్కి పావు గంట లేదా అరగంట. ఆ టైం సెన్స్ లేకపోతే వాడు ఒకటే బాగా తెలిసిందని చెప్పి 6 గంట సేపు రాసిననుకోండి, వాడు చూసి దానికి మామూలుగా 8 వచ్చేవి 10 వస్తాయి మార్కులు. కానీ తక్కువనే పోతే ఏమైపోయింది, గుడ్డు 0. అంతే టైం సెన్స్ అనేది కావాలి. ఒక పని చేయాలంటే పరీక్ష రాస్తున్నా, మాట్లాడుతున్నా, చదువుతున్నా, ఏం చేసారే ఆ టైం సెన్స్ కావాలి. అంతే స్టూడెంట్ అన్నవాడికి ఈ రకంగా వాడికి సిన్సియారిటీ ఉండాలి, టఫ్నెస్ ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి, దాని డెడికేషన్ ఉండాలి, ఎంతేజ్ ఉండాలి, నావల్టీ ఉండాలి, టైం సెన్స్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే అంచేత మీట్ ఎవరైతే అలవర్చుకుంటాడో వాడికి కాస్త స్టడీ స్కిల్స్ కూడా తెలుసుంటే ఇంకా చక్కగా ఉంది. స్టడీ స్కిల్స్ ఏంటి, పాఠం ఎలా అయితే చక్కగా గుర్తుంటుంది, ఏ రకంగా అయితే పాఠం గుర్తుంటుంది, నోట్స్ ఎలా రాసుకోవాలి, పరీక్షకు ఎలా రెడీ అవ్వాలి, ఏకాగ్రత ఎలా పెంచుకోవాలి, మర్చిపోకుండా ఎలా రివిజన్ చేయాలి. అంటే ప్రతి స్టూడెంట్కి ఏం కావాలి, స్టడీ స్కిల్స్ అంటారు. వీటిని ఒకటి పాఠం ఎలా చదివితే గుర్తు. అంటే పాఠం చదవడం కూడా ఒక ఆర్ట్, ఒక కళ. ఒక పాట పాడాలంటే, ఒక డ్యాన్స్ చేయాలంటే, ఒక ఆట ఆడాలంటే దానికి అంతా చక్కగా చేస్తే అవుతుంది కదా. ఆ రంగానే పాఠం ఎలా చదివితే చక్కగా గుర్తుంటుంది ఒకటి, నోట్స్ ఎలా రాసుకోవాలి, ఏ రకంగా నోట్స్ రాసుకోవాలి ఒకటి, పరీక్షకు ఎలా రెడీ అవ్వాలి, పరీక్షకు ఎలా ఎగ్జామ్కి ఎలా రెడీ అవ్వాలి తెలియాలి, ఏకాగ్రత ఎలా పెంచుకోవాలి, ఏకాగ్రత కావాలి కదా చదివేడు. అలాగే మర్చిపోకుండా ఎలా రివిజన్ చేయాలి, రివిజన్ అనేది కావాలి. అంటే ఈ రకంగా గుడ్ స్టూడెంట్ అంటే ఏంటి, గుడ్ స్టూడెంట్ కూడా అసలు లక్షణాలు ఏమిటి, స్టడీ స్కిల్స్ ఏంటి ఈరోజు చేసుకున్నాం. ఇంకా కొన్ని దీంట్లో చెప్తాను ఈరోజు. తర్వాత ఈ స్టడీ స్కిల్స్ అయిపోయి నెక్స్ట్ కొంత తెలుసుకున్నాం. ఇంకోటి ఏంటి, రాసే వేగం ఎలా పెంచుకోవాలి. రాసే వేగం ఎలా పెంచుకోవాలి, మనం రాస్తాం కొన్ని కొంచెం చాలా నిదానంగా రాస్తుంటారు. నిదానంగా రాస్తుంటే పరిశ్రమ అయిపోతుంది. మనం రైలుకి వెళ్దాం అనుకుంటాం, స్లోగా వెళ్తే రైలు వెళ్ళిపోతుంది, వచ్చి వెళ్ళిపోతుంది, మన కోసం ఆగదు కదా. పరీక్ష టైం కూడా 2 గంటలు 3 గంటల 2 ఆగదు కదా. అంచేత రాసే వేగం పెంచుకోవాలి. అలాగే రాతకి ఎలా మెరుగుపరచుకోవాలి. కొందరు రాత అసలు అర్థం కాకుండా మన వాళ్ళు బ్రహ్మరాత్ర అంటారు, ఏ అర్థం కాదు. రాత రాయడం ఎలా ఉండాలి, అలాగే ఫార్ములాలు, పేర్లు, తేదీలు ఎలా గుర్తుంచుకోవాలి. మనకి మ్యాథమెటిక్స్లో వాటిలో ఫార్ములాలు ఉంటాయి, అలాగే చదువుకునే దాంట్లో పేర్లు ఉంటాయి, తేదీలు ఉంటాయి. ఇవన్నీ ఎలా గుర్తుంచుకోవాలి. పరీక్షలు ఎలా రాయాలి, పరీక్ష వచ్చి మనం ఒక క్వశ్చన్ ఏదో పెద్దానికి ఒక టెక్నిక్ ఉంటుందండి. ఆన్సర్ కూడా ఒక టెక్నిక్ ఉంటుంది, అది తప్పకుండా తెలుసుకోవాలి. మనకు తెలిసినట్టు లేదు రాసి కుదరదండి. తప్పకుండా ప్రతి దానికి ఒక టెక్నిక్ ఉంటుంది, గుర్తుంచుకోండి. పరీక్ష రాయడం కూడా ఒక టెక్నిక్ ఉంటుంది, ఎలా రాయాలని మాత్రం తప్పకుండా. పరీక్ష రాయడం ఒక ఆర్టు, ఆన్సర్ రాయడం ఒక ఆర్ట్ అని గుర్తుంచుకోండి, మర్చిపోకుండా ఏమో చెబుతున్నాను. మన చదివిన దాన్ని ఎలా పెట్టాలి, ఎలా రాయాలి, ఏ పద్ధతిలో రాయాలి, ఎలా రాస్తే ఎగ్జామినర్ వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు, మన మార్కులు ఎలా వేస్తాడు అనేది ప్రతి ఒక్కడికి తెలుసుంటే 100 మార్కులు వస్తాయి. అంచేత పరీక్షలు ఎలా అనేది ఇవన్నీ టీచర్లు అందరూ చెప్తూనే ఉంటారు మనకి, కానీ వాటిని ఎలా అమలుపరచాలనేది మనం తెలుసుకోవడం అవసరం. అది ఈ రంగం తెలిసి వచ్చేసారి మనం ఇక తక్కని ఏంటి ఇంకో కొత్త విషయం చెప్తాను మీకు. స్మార్ట్, మీరు చాలా స్మార్ట్గా ఉన్నారండి, మీరందరూ చాలా స్మార్ట్గా ఉన్నారు. ఈ స్మార్ట్గా ఉండడం ఏంటి, ఈ స్మార్ట్గా ఏంటి అనేది వచ్చే ఎపిసోడ్ చూస్తాం. అంత సెలవు, మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.
Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.